యబా నగరంలో దేశంలోని దుస్థితి ఏమీ కనిపించదు. నగరాల్లోని ధనికుల వీధులన్నీ పల్లీల ఉసురు కపటాలే అని అర్థమైంది. బస్తీలో కనిపించే భవనాలు, విలాసమందిరాలు గ్రామీణుల స్వేద ఫలితాలే అని తెలిసింది. అలాగ పిచ్చివాడిలా దేశమంతా తిరిగాను. నేను నేరం చేసి రాజధాని నుంచి పరారైన విషయం ప్రభుత్వం ద్వారా ఇతర నగరాలకు కూడా తెలియపరచబడిందేమో, నన్నెవరు పట్టుకుంటారో అన్న భయం ఒకవైపు, ఏట్లోకి తోయబడ్డ గుర్రం, దానిమీద అమ్మా చెల్లాయలు ఏమయ్యారో అన్న విచారం మరొకవైపు ఒకరోజున ఒక నగరవీధిలో పోతుంటే నా మతి చెడగొట్టాయి. మల్లు, ధీరమల్లు అని ఎవరో నా వెనకనుంచి పిలిచారు. గుండెలు జల్లుమన్నాయి. వెనక్కి తిరిగి చూద్దునుగదా మా తాత చేతిలో కర్ర పట్టుకుని వణుక్కుంటూ నావైపు వచ్చాడు. నువ్వేనా తాత, ఇక్కడికెలా వచ్చావు అంటూ తాతని కౌగలించుకున్నాను. మర్చిపోయావేంట్రా, ఈ ధవళనగరం దగ్గరే మన పల్లె అపరంజి. బతికి బయటపడ్డావా నాయనా, అంతా మీ అమ్మ చలవా అంటూ నన్ను కౌగిలించుకుని ఏడ్చాడు. మా సంగతులు నీకెలా తెలిసాయి తాత? ఎలా ఏమిటి, నీ అమ్మా చెల్లాయిలు మా ఇంటికి చేరారుగా? అమ్మా చెల్లాయిలు బతికే ఉన్నారా? ఎక్కడున్నారు తాత? అపరంజిలో మనింట్లో ఉన్నారు. నువ్వేమైపోయావో అని బెంగిటికి ఏడుస్తున్నారు. మా ఇంట పుట్టిన గుర్రం మా ఇంటికి రాకేమవుతుంది? ఏట్లో పడి ఈదుకుని వచ్చింది కాబోలు. ఓనాడు తెల్లవారుజామున నేను పొలం వెళ్లడానికి యువతలికి రాగానే గుమ్మంలో గుర్రం నిల్చుని ఉండడం చూశాను. దాని వీపుమీద మీ అమ్మా పిల్లలు స్పృహ లేకుండా ఉన్నారు. నాకేమీ అర్థం కాక లోపల్నుంచి మన వాళ్లను పిలుచుకొచ్చి కట్లు విప్పి వారికి శరీరాలు వేడి చేయించి ఉపచారాలు చేయగా కొంతసేపటికి తెలివొచ్చింది. వేడి గంజి పట్టించాక బాగానే తేరుకున్నారు. ఈ దురవస్థ ఏమిటి అని నేనడగ్గా మీ అమ్మ జరిగిన సంగతులన్నీ నాకు చెప్పి నువ్వేమైపోయావో అని ఆ రోజునుంచి ఈ రోజు వరకు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. రా, ఇంటికి పదాం. తాతయ్యకో వెంట నడుస్తూ, సువ్వీ, పట్నం ఎందుకొచ్చావ్ అనడిగాను. రాకేం చేసేది, మునుపుండే భూములు ఇప్పుడు లేవు. పన్నుల బకాయిలు పెరిగిపోయాయని సర్కారు మన పొలాలన్నీ లాక్కున్నారు. మీ పెద్ద మామయ్య యబానగరం సైన్యాల్లో ఉంటూ యుద్ధంలో చచ్చిపోయిన విషయం నీకు తెలిసిందే గదా. మీ చిన్న మామయ్యకి పక్షవాతం వచ్చి కూర్చున్న చోట్నుంచి కదల్లేడు. వాడు, వాడి పెళ్ళాం, 2 పిల్లలు. ఇప్పుడు మీ అమ్మ, 2 పిల్లలు. వీళ్లందరికీ పోషణ జరగడం లేదు. నేను ప్రతిరోజూ పట్నం వచ్చి సాయంకాలం దాకా ఇక్కడే ఉంటాను. చదువురాని వర్తకులు కొందరు నా చేత పద్దులు రాయించుకుని తృణమో పణమో ఇస్తే ఆ డబ్బు పట్టుకుని ఇల్లు చేరతాను. మా తాతయ్య తోవడుగునా తమ విశేషాలు చెబుతూ నన్ను తన గ్రామం తీసుకెళ్తున్నాడు. తాతయ్య అంటే మా అమ్మ తండ్రి. మొదట్లో ఎన్నో చాలాలు, వ్యవసాయమో, వందలాది పశువులు ఉండేవి. పాడి పంటలతో తూలతూగుతూ లక్షణంగా ఉండే కుటుంబం. నేను మా అమ్మతో 1-2 సార్లు అక్కడికి వెళ్లాను. క్రమంగా పరిస్థితులు క్షీణించాయి. మిగిలిన దాన్ని సర్కారు వశం చేసుకున్నాడని చెప్పాడు. 80 ఏళ్ల ముసలి వయసులో ప్రతిరోజూ అపరంజినిగామం నుంచి 5-6 ఆమడలు నడిచి ధవళనగరం వచ్చి కష్టపడి వర్తకులకి పద్దులు రాసి కుటుంబ పోషణ చేస్తున్నాడు. నాకు జాలితో కళ్లవెంట నీళ్లు తిరిగాయి. ఆ గుర్రం ఎంత వివేకం కలదో చూశావా? అమ్మనీ చెల్లాయిల్ని కన్నవారింట క్షేమంగా చేర్చింది. తను ఆ ఇంట్లోనే పుట్టిన బిడ్డ అని దానికి గుర్తుంది కాబోలు. ఆ జంతువు ముందు నరులెందుకు పనికొస్తారు? తాతయ్య చెబుతుంటే ముందు ఆ గుర్రాన్ని ముద్దు పెట్టుకోవాలని తహతహలాడాను. మేము ఇల్లు చేరగానే అమ్మా చెల్లాయిలు నన్ను చూసి బావురుమని ఏడుస్తూ నన్ను కౌగలించుకున్నారు. నేను వాళ్లందర్నీ ఓదార్చాను. తిండిలేక కాబోలు వాళ్లు చిక్కిపోయున్నారు. ముసలి తాతయ్య ఒక్కడి సంపాదన అంతమందికి ఎలా సరిపోతుంది? అన్నయ్య, నాకు కట్టుకుందుకు ఒక్క పరికిణీ కూడా లేదు అంటూ తన చిరుగు పరికిణీ చూపించింది. నా చొక్కా చూడన్నయ్యా, ఒళ్లంతా కనిపిస్తూ అని చూపించింది మాలతి. మా అమ్మ స్థితి చెప్పనే అక్కర్లేదు. 2-3 గుడ్డలు ముడిపెట్టుకుని కట్టుకుంది. వాళ్ల స్థితికి నా కడుపు తరుక్కుపోయి దుఃఖం వచ్చింది. వెంటనే యువతలికొచ్చాను. గుర్రం అక్కడ గడ్డిమేస్తూ నన్ను చూసి సకిలింది. దాని వీపు తట్టి ముద్దు పెట్టుకున్నాను. అది చిక్కిపోయింది. యబానగరంలో వ్యవసాయదారులు దాన్ని పుష్టిగా మేపేవాడు కాబోలు. అమ్మనీ చెల్లాయిల్ని రక్షించిన నీ రుణం ఎలా తీర్చుకుంటాం అంటూ, అమ్మ పిలుస్తోంది అంటూ మాలతి వచ్చింది. తాతయ్య, చెల్లాయిలు, నువ్వు అందరూ తిన్నారా? ముందు నువ్వు తిను అంటూ కడుపు నిండా తినిపించింది అమ్మ. తర్వాత నేను చెప్పాను, అమ్మా, నేనిక్కడ ఉండకూడదు. సర్కారుకు తెలుస్తుంది. ఎక్కడికి పోతావు? ఎక్కడికో పోతాను, రహస్యంగా ఉండాలి. నువ్వు నా కళ్ళెదుట లేకపోతే గుండె బద్దలై చచ్చిపోతాన్రా. ఎక్కడికి పోను. ఎక్కడ తిరిగినా వారానికోసారి నిన్ను చూసిపోతుంటాను. జన్మంతా ఇలా రక్షక భటువులకి భయపడుతూనే ఉండాలా? కొంతకాలం అయ్యాక ఏమవుతుందో చూద్దాం. ఆనాడు ఆ వర్తకుణ్ణి కొట్టకపోతే మనకిన్ని తిప్పలొచ్చేవి కాదు కదా. వాది పేలాపనని సహించి ఊరుకోవాలా అమ్మా? చెడ్డ రోజులొచ్చినప్పుడు మరేం చెయ్యాలి తండ్రి? మీ తండ్రిగారి వల్ల నేను సగం కుంజిపోయాను. ఇప్పుడు నీవల్ల పూర్తిగా పాతాళానికి దిగబడ్డాను. నాకేం పరావాలేదు.
నువ్వేమీ అధైర్యపడకమ్మా అని నేను బయలుదేరుతుంటే, అన్నప్రకారం వారం వారం నువ్వు నా కంట పడకపోతే నా గుండె బద్దలైపోతుంది సుమా నాయనా అని హెచ్చరించింది. అలాగే అని ఆమెకి ధైర్యం చెప్పి, వచ్చేటప్పుడు కొత్త పరికిణీలు చొక్కాలు తెస్తానని చెల్లాయలకు సంతోషం కలిగించి బయటకొచ్చి గుర్రం మీద బయలుదేరాను. నా భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించడమే కాక ఒక నిశ్చయానికి వచ్చాను. గుర్రం మీద అపరంజి గ్రామం వదిలి ధవళనగరం వైపు పోతుంటే ఒక చెట్టు కింద ఎవరో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను జలతారు తలపాగ ధరించి 5 వేళ్లకి రవ్వల ఉంగరాలు, ముంజేతికి బంగారు కడియం, విలువగల దుస్తులు ఉండి ఒక వస్త్రం పరిచి దానిమీద వెండి బంగారు నాణాలు పోసి తాపీగా లెక్కపెడుతున్నాడు. ఈ నాణాలన్నీ ఇక్కడే వదిలిపోతావా? నీ పీక పిసికి చంపేనా? అడిగాను. చంపొద్దు బాబూ, మొన్ననే నేను 3వ పెళ్లి చేసుకున్నాను. నా చేతి ఉంగరాలు రవ్వర కడియం కూడా నువ్వే తీసుకో, నన్ను ప్రాణాలతో పోనీయే అని అతను తన ఆభరణాలు తీసి కింద పెట్టాడు. త్వరగా పరిగెత్తు, వెనక్కి తిరిగి చూడవో ప్రాణాలుగిరిపోతాయి అని నేనతన్ని హెచ్చరించాను. వాడు నిజంగానే వెనుతిరిగి చూడకుండా పరుగు తీశాడు. నేను వాటన్నిటినీ మూటగట్టుకున్నాను. మనుషులెవరో వస్తున్న అలికిడి కావడంతో ఆ మూటతో తక్షణం గుర్రం ఎక్కి దౌడు తీశాను. తర్వాత నేను చేసిన పని తప్పేమో అని ఆలోచించాను. దేశంలో కొందరు తినడానికి తిండి, ఒళ్ళు కప్పుకుందుకు బట్టలూ లేక మా అమ్మ చెల్లాయిల్లా అఘోరిస్తుంటే, మరికొందరు జలతారు పాగాలు పెట్టుకుని రవ్వల నగలు ధరించి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనిపించింది. దేశంలో అందరి దగ్గర ఉండవలసిన ధనం కొందరి దగ్గరే ఎందుకుంటుందని ఆలోచించి చూస్తే, వైజ్ఞానికంగానో శారీరకంగానో దుర్బలమైన వాళ్ల వల్ల వారిని వంచించి ఈ కొందరు ఏదోలాగా ధనాన్ని సంగ్రహించి కూడబెట్టారనిపించింది. ఒక కడుపున పుట్టిన వారిలాగే ఒక దేశంలో పుట్టిన వారందరికీ కూడా సమాన హక్కులు బాధ్యతలు ఉన్నాయని, ఆ దేశ సంపదను అందరూ సమానంగా అనుభవించడమే న్యాయమని నేను భావించాను. తెలివి, బలం ఎక్కువ ఉన్నవారు వారికి చేతనైనంత ఎక్కువ ధనం కూడబెట్టుకోవచ్చుననే సిద్ధాంతం న్యాయసమ్మతమైనప్పుడు నేను చేసిన దానిలో తప్పేమీ లేదని నిర్ణయించుకున్నాను. ఆ దినం మొదలుకుని నేటి వరకు దొరికిన శ్రీమంతుణ్ణి వదలకుండా దోచుకుంటున్నాను. నా వృత్తికి అవసరమైన కత్తులు మొదలైన పరికరాలు, దోచుకున్న ధనాన్ని దాచడానికి స్థలము అన్నీ ఏర్పరచుకున్నాను. 1000 మందికి పైగా శిష్యకోటి ఉంది నాకు. గుర్రాలు, ఏనుగులు ఒకటేమిటి, అన్నీ ఉన్నాయి. నేను కిరీటం లేని చక్రవర్తిని. అయితే ఈ దేశపు మహారాజులా నేను ధనాన్ని దుర్వినియోగం చేయను. ఆకలితో అలమటిస్తున్న వారికి, గుడ్డలు లేనివారికి, ఇళ్లు లేనివారికి నా ధనం వినియోగపడుతోంది. నాకు వ్యసనాలు లేవు, భోగాపేక్ష లేదు. 2 పూటలా గుప్పెడన్నం, 2 రొట్టెలు, ఇలాంటివి 2 గుడ్డముక్కలు చాలు. అంతకంటే నాకింకేమీ అక్కర్లేదు. నేనీ వృత్తి మొదలుపెట్టిన కొంతకాలానికి దేశంలో పెద్ద అలజడి ప్రారంభమైంది. రాజధానిలో నేనొక తీవ్ర సమస్య అయిపోయాను. నన్ను పట్టుకుందుకు ప్రత్యేక సిబ్బంది, అపరాధ పరిశోధకులు బయల్దేరారు. ఎవరివల్ల కాలేదు. చివరికి నన్ను వధించి నా శిరస్సు తెచ్చినవారికి 1,00,000 వరహాలు బహుమానమని యబానగర పరిపాలనా వర్గం ప్రకటన చేసింది. ఒకప్పుడు టోలీ విలువ చేయని నా శిరస్సు ఇప్పుడు 1,00,000 వరహాలు విలువ కట్టబడిందంటే అదీ విశేషమే కదా. రాజ్యంలోని రక్షకభటులు, సైన్య, అపరాధ పరిశోధన శాఖలు నన్ను పట్టుకోవాలని ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎవరికీ పట్టుబడకుండా తిరుగుతున్నానని చెప్పాను కదా. ఒకనాడు యబానగరానికి 10 ఆమడల దూరంలో ఒక చెట్టుకి గుర్రాన్ని కట్టి కొండమీద నిలబడి చుట్టూ చూస్తున్నాను. ఆ వేళ దోచుకుందుకు ఏ శ్రీమంతుడూ దొరకలేదు. విసుగెత్తి కొండదిగి గుర్రమెక్కబోతుంటే దాని తోకకొక చీటీ కట్టబడి ఉంది. ఆశ్చర్యపోయి విప్పిచూశాను. ధీరమల్లు, నీ శిరస్సును ఖండించడానికి నేను కంకణం కట్టుకున్నాను. నువ్వు నిజమైన ధీరుడివైతే, ఒక తల్లికీ తండ్రికీ జన్మించినవాడివైతే రేపు సాయంకాలం 4 గంటలకి నన్ను యబానగర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కాళికాలయం దగ్గర ఒంటరిగా కలుసుకో. నేనూ ఒంటరిగానే వస్తాను. ఇట్లు నీ శిరస్సు కోరే అభిలాషి. అది చదివి మరింత ఆశ్చర్యపోయాను. దీనినెవరు రాసి ఉంటారు? నా గుర్రపు తోకకెవరు ఉంచారు? ఒంటరిగా నన్ను రమ్మనడంలో వారి ఉద్దేశమేమిటి? వెళ్ళకపోతే నేను వీరుణ్ణి, ఒక తల్లిదండ్రులకి జన్మించినవాడిని కాదన్నమాట. ఏమిటీ సవాలు? నాకు చాలా ఆగ్రహమూ, ఆవేశమూ కూడా వచ్చాయి. అలాంటి సవాలు చేసినవాణ్ణి అప్పటికప్పుడే ఎదుర్కోవాలనిపించింది. మర్నాటి వరకు ఎలాగో ఓపిక పట్టాను. ఆ సాయంకాలం సరిగ్గా 4 గంటలకి గుర్రం ఎక్కి చీటీలో వ్రాయబడిన స్థలానికి చేరుకున్నాను. కాళికాలయం ప్రాంతంలో ఎవరూ కనిపించక గుర్రం దిగి ఆలయం వైపు నడిచివెడుతుంటే నా వెనక ఒక గుర్రం వచ్చి ఆగింది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఒక యువకుడు గుర్రం దిగి, ధీరమల్లువి నువ్వేనా అనడిగాడు. అవును. చీటీ రాసి నా గుర్రపు తోకకి కట్టింది నువ్వేనా? ఒక తల్లిదండ్రులకే పుట్టినవాణ్ణని అర్థమైందా? అయింది. కాని నువ్వు వీరుడివో కాదో ఇప్పుడు తేలవలసి ఉంది. నువ్వు తేల్చగలవా? ప్రభుత్వానికి పట్టుబలకుండా తిరుగుతూ
చాటుగా శ్రీమంతుల్ని దోచుకోవడం ప్రజ్ఞ కాదు. బాకీ ఎగ్గుగొట్టిన అమాయక వర్తకుణ్ణి చెప్పుతో దెబ్బకొట్టడం ప్రజ్ఞ కాదు. అమ్మిన గుర్రాన్ని తిరిగి అపహరించుకోవడం ప్రజ్ఞ కాదు. ఆనాడు నువ్వు సైనిక దళాలకు అందకుండా ఏట్లో పడి చచ్చావని చాలా సంతోషించాం. కాని బతికావు. నువ్వు బతకడం దేశానికి క్షేమం కాదు. నువ్వు దుండగాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. అందుకే నీ శిరస్సు ఖండించి తెచ్చినవారికి 1,00,000 వరహాలు బహుమానమని యబానగర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానివల్ల కూడా ప్రయోజనం కలగకపోవడంతో నేనే పూనుకున్నాను. నీతో యుద్ధం చేసి నీ శిరస్సు ఖండించాలని వచ్చాను. చాలా సంతోషం. ఒకవేళ నీ శిరస్సు ఖండించబడితే? అందుకు నేనూ సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆ యువకుడు వరనుంచి కత్తిలాగాడు. నేను కత్తిదూసి అతని కత్తికి కలిపాను. 5 నిమిషాలయ్యేసరికి అతను సామాన్యుడు కాదని తెలిసింది. నేను విసిరిన దెబ్బలు కాసుకుంటూ తిరిగి కత్తిని విసురుతూ నా కంఠాన్ని నరకబోయాడు కాని నేను చాతుర్యంగా తప్పించుకుని ఎదురు దెబ్బతీయడంటో ఆ యోధుడు కిందపడ్డాడు. అలా పోరు జరుగుతుండగా నేను గట్టి దెబ్బతీయగా యోధుడు చేతిలోని కత్తి చాలా దూరం ఎగిరిపడింది. అతను పరుగెత్తేలోగా నేను వేసిన వేటు కొంచెం టప్పి అతని కిరీటాన్ని ముక్కలు చేసింది. ఆ కిరీటం ముక్కలు జలజలమంటూ నేలరాలేసరికి ఆశ్చర్యం, పరమాద్భుతం! కిరీటంలో దాగున్న నల్లటి పొడవైన కురులు శిరస్సునుంచి మోకాళ్ల వరకు జలజలమంటూ తుమ్మెదల గుంపులా జీరాడుతూ పడ్డాయి. అవే కానే కనిపించకపోతే మరో విసురుతో శిరస్సు ఖండించి స్త్రీహత్యాపాతకానికి ఒడిగట్టేవాణ్ణి. నువ్వు స్త్రీవా? నేను స్త్రీని చంపను అని కత్తిదించేశాను. ఆ సౌందర్యవతి తలదించుకుంది. ఆమె సౌందర్యం వర్ణించడం నా తరం కాదు. 20 ఏళ్లైనా ఉండని ఆ అందాల భరిన అచ్చంగా అప్సరసలాగే అవతరించింది. స్త్రీయై ఉండి ఏమిటీ సాహసం? ప్రియుణ్ణి కౌగలించుకోవలెన కరకమలంతో కరవాళం పట్టావెందుకు? విలాసమందిరాల్లో వయ్యారంగా వలపుటూయల ఊలవలసిన తనులతను రణరంగానికెక్కించావెందుకు? ఆమె స్త్రీత్వం వల్లనో అపజయం వల్లనో సిగ్గుపడుతూ తలవంచుకునే, నా పేరు సుమబాల, సర్వసైన్యాధిపతి తేజసింగుకి ఏకైక పుత్రికని అంది. తేజసింగు పేరు వినేటప్పటికీ నా రక్తం ఉడికిపోవడం మొదలుపెట్టింది. నీ తండ్రి తేజసింగు నాకు జన్మవిరోధి. తనకి నమస్కారం పెట్టలేదని దురహంకారంతో నా తండ్రిని కొలువులోంచి తొలగించి మా నోట ముందరికూడు మొడగ్గొట్టి నా తల్లి శీలాన్ని 12 వరహాలకు అమ్ముకోమని సలహా ఇచ్చినా ఆ వర్తక ధనమదాంధుని నాలుక కోయించకపోగా అతన్ని కొట్టిన నేరానికని నా మీదకు దళాలు పంపినవాడు. అంతటితో ఆగక నా శిరస్సు ఖండించిన వారికి 1,00,000 రూపాయల బహుమానమని యబానగర ప్రభుత్వం ప్రకటన చేసింది. అలాంటి విరోధి కూతురువైన నువ్వు నా శిరస్సు ఖండించడానికి వచ్చి నా చేతిలో చిక్కావు. నిన్నిప్పుడిక్కడ శిరస్సు నరికినా, శీలభంగం చేసినా నన్ను అడుగుగలిగిన వారెవరు? కాని నేనలాటి క్షుద్రజాతి వీరుణ్ణి కాదు. నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. పో, ధీరమల్లు పౌరుషప్రతాపాలు నీ తండికి చెప్పు. వాడిని, వాడి దుష్టపరిపాలనని కూకటివేళ్లతో కూలదోసే వరకు ధీరమల్లు నిద్రపోడని చెప్పు. నా మాటలకు ఆమె ఏమీ అనలేదు. వంచిన తల ఎత్తలేదు. జారిన కురులను ముడివెయ్యలేదు. మెల్లగా తన గుర్రం వద్దకు పోయి అది ఎక్కి నా కనుచూపులోంచి తప్పుకుంది. నేను గుర్రమెక్కి వచ్చేశాను. సుమబాల తండి పంపగా వచ్చిందా, తనంతట తాను వచ్చిందా? ఏమైనా తనకు జరిగిన పరాభవాన్ని తప్పకుండా తండికి చెప్పుంటుంది. తేజసింగు ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నిస్తాడు అని నేనెదురుచూస్తుండగా ఒకనాడు కొందరు పౌరులు తిండికి ముఖం వాచి ఎండదెబ్బకు వడకొట్టి కనిపించారు. అలాంటి వాళ్లను చూస్తే నాకు సహజంగా జాలి. చేతనైన ఉపకారం చేస్తాను. వాళ్లు సుమారు 20 మంది ఉంటారు. మీదేవూరు? ఎక్కడికి పోతారు? అనడిగాను. మాది యబానగరం బాబయ్యా. తేజసింగు మాయలో పడ్డ మా రాజుకి మాలాటి ప్రజల అజాపజా అక్కర్లేదు. తన భోగాలు, ఉంపుడు గత్తెలు అంతే. మేమీ రాజ్యంలో బతకలేక మరేదైనా దేశం వలసపోదామని బయల్దేరాం. కడుపాకలి మండిపోతోంది. వడదెబ్బ తిన్నాం అని చెప్పారు. వాళ్లమీద నాకు కొంచెం అనుమానం వేసినా వాళ్లని పాకలోకి తీసుకువచ్చి కడుపునిండా భోజనం, పళ్లరసాలు, కొంత ధనం ఇచ్చాను. మీరు ఏ దేశమూ వలసపోవద్దు. తాత్కాలికంగా కలిగిన బాధలకు మీరందరూ రాజ్యం వదిలిపోతే ఈ రాజ్యం బలహీనమైపోతుంది. కొద్దికాలం ఓపిక పట్టండి. తేజసింగు పరిపాలన అంతమై మీరంతా సుఖపడతారు. అంతవరకు అవసరమైనప్పుడు నా దగ్గరికి రండి. వీలైనంత ధనసాయం చేస్తాను అన్నాను. వాళ్లు చాలా సంతోషించారు. అలా అనిపించినట్లే అనిపించి అమాంతంగా లేచి నిలుచుని మొలలోంచి కత్తులు తీసి మీదపడబోతుంటే అప్పుడు నేను అదిగో ఆ మీట నొక్కాను. ఆ మోసగాళ్లు నిలుచున్న పలంగా భూమిలోకి దిగిపోయారు. అలా దిగిపోయిన వాళ్లు నా రహస్య పాతాళ మందిరానికి చేరుతారు. అక్కడ నా సిబ్బంది వాళ్లను బంధించి నా ఆజ్ఞల కోసం ఎదురుచూస్తుంటారు. ఇది ఒక పాత గుడిసెలా కనిపిస్తుంది పైకి. కాని ఇక్కడ దుర్భేద్యమైన ఏర్పాట్లు చేశాను. నువ్వూ నేనూ కూర్చున్న ఈ నేల నిజంగా నేల కాదు, ఇనుపరేకు తాపడం.
మీట నొక్కితే అది కిందకి దిగిపోయి పాతాళమందిరం చేరుతుంది. అలాంటి పాతాళమందిరాలు ఈ అరణ్యంలో 20 వరకు ఉన్నాయి. నేను అనుచరుల దగ్గరికి వెళ్లాను. అప్పటికే వాళ్లను నా సిబ్బంది బంధించారు. సన్ను మోసం చేయడానికి మీకెన్ని గుండెలు? మీరెవరు? నిజం చెబితే మిమ్మల్ని క్షమిస్తాను, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అని గద్దించాను. మేము నిజమే చెప్పదలుచుకున్నాం. మేమందరమూ యబానగర అపరాధ పరిశోధకులం. మీ జాడ తెలుసుకుందుకు దళాధిపతి తేజసింగు చేత నియోగింపబడిన వాళ్లం. మీ శిరస్సును ఖండించడానికి వచ్చి మీ చేత పరాభవించబడిన సుమబాల జరిగిన విషయమంతా తండ్రితో చెప్పుకుంది. అతను మండిపడుతూ, ఓరీ ధీరమల్లు, నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాను. నువ్విక నన్ను తప్పించుకోపోలేవు. అమాయకుల్ని దోచుకుని అబలను జయించడం ప్రతాపం కాదు. ఇక చూసుకో నీ తిప్పలు అని గర్జించాడు. కాని సుమబాల అతని గర్జింపులకు సంతోషించలేదు. తండ్రి, 1 సంవత్సరం గడువు. ఈ గడువులోగా ధీరమల్లు హతుడైనా కావాలి, లేదా నేనతన్ని వివాహమైనా చేసుకోవాలి. ఇదే నా నిర్ణయం. రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు ఆ ధీరమల్లు ప్రతాపం వల్ల ఓడి జీరాడుతున్న నా కురులను నేను ముడివేసుకునేది లేదు. ఇదే నా ప్రతిజ్ఞ అంది. ఛీ, రెండింటిలో మొదటిదే జరుగుతుంది. సంవత్సరంలోగా నేను వాణ్ణి హతమార్చకపోతే చూద్దువు కాని అని పక్కనున్న నాతో చూశావా? ధీరమల్లు దుండగాలు, అతని జాడలు తెలుసుకుందుకు నియమింపబడిన మీ 20 మంది పరిశోధకులు తక్షణం బయల్దేరి కనీసం వాడి నివాసమైనా తెలుసుకురండి. నా సర్వసైన్యాలతోనూ పోయి ముట్టడి చేస్తాను అని మమ్మల్ని పంపాడు తేజసింగు. నేను నా అనుచరులతో బయల్దేరి 8 రోజులు ప్రయత్నించగా 9వ రోజున నిన్ను కలుసుకోవడం, నీ చేత ఇలా బంధించబడడం జరిగింది అని పరిశోధక శాఖ నాయకుడు చెప్పాడు. ఓహో, సుమబాల ఎటువంటి చిత్రమైన పటం పట్టింది. ఏడాదిలోగా నన్ను హతమార్చలేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటుందా? బావుంది. నా చేతిలో పట్టుబడ్డ మీకు మరణదండన లేకుండా చేస్తున్నాను. కాని మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు నా ఖైదీలుగా ఉంటారు అని నేను వారికి చెప్పి యువతలికి వచ్చాను. 50 ఏళ్లు పైబడి ఉంటాయి. స్థూలద్రూపి బలాఢ్యుడు. ఆయన దగ్గర సుమారు 18 ఏళ్ల ఈడుకల యువకుడు రాజచిహ్నాలతో ఉన్నాడు. అతను యువరాజై ఉంటాడనుకున్నాను. ప్రభువులకి నమస్కారాలు అన్నాను. కూర్చోమన్నారు. మీరు మలయాళ దేశపు జ్యోతిష్య పండితులా? ఆంధ్రభాష బాగా మాట్లాడుతున్నారు. చిన్నతనంలోనే ఈ దేశం వచ్చేయడం వల్ల. విజయకుమారా, సుమబాల ప్రతిజ్ఞ విన్నావు కదా? ఇంతవరకు నా చేతి చిక్కిన వారిలో నేను ఒక్కర్నీ కూడా చంపలేదు. క్షమించి వదిలేశాను. ఈ అపరాధ పరిశోధకులని వదిలేసేవాడ్నే కాని వాళ్లకి నా నివాసం, రహస్యమందరం తెలిసాయి. వాళ్లని వదిలితే నా రహస్యాలు తేజస్సింగుకి తెలుస్తాయి. శత్రువులను క్షమిస్తాను కాని నా నివాసం, రహస్యాలు తెలుసుకున్నవారిని మాత్రం పాతాళమందిరంలో బంధిస్తాను. నా చేత అలా బంధించబడిన అపరాధ పరిశోధకులు ఇప్పటికీ 200 మంది ఉన్నారు. తన చేత పంపబడినవారు తిరిగి రాకపోవడంతో వారు నా చేతుల్లో హతులో, బందీలో అయి ఉంటారని ఊహించి వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తున్నాడు తేజస్సింగు. నిపుణులని విదేశాల నుంచి కూడా రప్పిస్తున్నాడు. నేనొకసారి అతనికి గుణపాఠం చెప్పాలని యబానగర ప్రధాన సేనాని తేజస్సింగుకి ధీరమల్లు వ్రాయునది. అమాయకుడైన దత్తాత్రేయ మహారాజుని వశం చేసుకుని నువ్వే సర్వాధికారాలు వహించి రాజ్యపాలన చేయడం సంతోషించదగిన విషయమే. కాని స్వార్థపరుడివై నీ ధనాగారాలు నువ్వే నింపుకోవడం క్షమించరాని విషయం. నీ పాలనలోని ప్రజలు కూడూ గుడ్డలేక మలమల మాడిపోతున్నారు. ఎందరు పత్తేదారులను నియమించినా, ఎన్ని లక్షల వరహాలు బహుమానం ప్రకటించినా నన్ను పట్టుకోవడం నీతరం కాదు. రేపు పగలు 3 గంటలకు మధ్యాహ్నం వేళ నీ మందిరానికి వచ్చి నిన్ను దోచుకోబోతున్నాను. తగు జాగ్రత్తలో ఉండు. ఇట్లు ధీరమల్లు. ఉత్తరాన్ని తేజస్సింగుకి ఎలా అందచేయాలి? అనుచరుల ద్వారా కాక నేనే స్వయంగా అందచెయ్యాలని పట్టుదల. అందుకని కృత్రిమ గెడ్డాన్ని, మీసాన్ని తగిలించుకొని తెల్లటి పాగా చుట్టి సిక్కుదేశస్థుడిలా వేషం మార్చాను. యబానగరానికి సిక్కులు వ్యాపారం కోసం వస్తూ ఉంటారు. గుర్రం మీద సరిహద్దు ప్రాంతంలో సవారీ చేస్తున్నాను. ఆ కొండవరస కానుకొని ఉద్యానవనముంది. మహారాజు, మంత్రి, సేనాధిపతి తదితర రాజోద్యోగుల కోసమే అది. ఒక్కొక్కప్పుడు తండ్రితో సుమబాల కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో నేను పరిశీలిస్తూ ఉంటే తేజస్సింగు గుర్రమెక్కి వెళ్ళిపోతుండడం గమనించాను. తక్షణం నా బాణాన్ని బాణానికి కట్టి అది అతని కిరీటానికి గుచ్చుకునేలా సూటిగా వదిలి నేను తొంగిచూశాను. వాడు ఆ బాణం కిరీటానికి గుచ్చుకోవడమే తడవు విభ్రాంతుడై గుర్రాన్నాపాడు. తలెత్తి 4 వైపులా చూశాడు. ఎవరు కనిపిస్తారు? నా బాణం లాగి దానికి అతికించబడిన ఉత్తరం తీసి చదువుతుండగా నేను కొండదిగి గుర్రమెక్కి ఉడాయించబోయాను.
ఆ ప్రాంతలో కల ఒక రైతు వచ్చి నా గుర్రం కళ్ళెం పట్టుకొని, ఏయ్, ఈ గుర్రం నాది, ధీరమల్లు అపహరించుకుపోయాడు అన్నాడు. నాకు విషయం అర్థమైంది. ధీరమల్లునే అడుగు, గుర్రం మీద చెయ్యి వేశావంటే మాట దక్కదు అని గుర్రం మీద పారిపోయాను. ఎప్పుడో మా అమ్మ దగ్గర ఆ గుర్రాన్ని కొన్నవాడు వాడే అయ్యుంటాడని, గుర్రాన్ని చూసి గుర్తుపట్టి వచ్చాడని నువ్వూ ఊహించి ఉంటావు. నా ప్రాణమైనా వదులుతాను, కానీ మా కుటుంబాన్ని రక్షించిన గుర్రాన్ని వదులుతానా అని ధీరమల్లు చెబుతుంటే అతని అనుచరులు వచ్చి, 100 బళ్ల ధాన్యం, 50 బళ్ల గోధుమలు కొల్లగొట్టాం. బళ్లన్నీ యబానగరం నుంచి ప్రతాపనగరం పోతున్నాయి. ప్రతాపనగర వర్తకులు తమ దేశం నుంచి కాగితపు బొమ్మలు తెచ్చి యబానగరంలో విక్రహించి ఆ ధనంతో ఇవి కొనుక్కుపోతున్నారట. ఇతర దేశీయులు వర్తకం పేరుతో ఇక్కడి పంటను దోచుకుపోతుంటే మన సిబ్బంది వాటిని వశం చేసుకొని వాటిని అన్నార్తులకి సరఫరా చేసి ఆహార కొరతను కొంతైనా తగ్గిస్తాను. ప్రభుత్వం ఈ పనులని సక్రమంగా చేయకపోవడం వల్ల నేను కలుగచేసుకోవలసి వస్తోంది అని అన్నాడు. తేజస్సింగుకి ఉత్తరంలో రాసిన ప్రకారం మర్నాడు మధ్యాహ్నం 3 గంటలు కాకుండానే జలతారు తలపాగా, పైన కాశ్మీరు సాలువా, ముఖంమీద గంధాక్షతలు, పెద్ద గెడ్డం మీసాలు, మలయాళదేశపు జ్యోతిష్య పండితుడి వేషంలో బయలుదేరాను. నేరుగా దత్తాత్రేయ మహారాజు ఉండే కోటకు పోయాను. కావలివారు ఆపుచేయగా, నేను మలయాళదేశపు జ్యోతిష్య పండితుణ్ణి, మహారాజుల దర్శనం కోరి వచ్చాను అన్నాను. వారు లోపలికి పోయి వచ్చి, ప్రభువుల సెలవైంది, దర్శనానికి రావచ్చు అన్నారు. రాజుగారి వద్దకు తీసుకుపోబడ్డాను. మా నాయన అక్కడి సైన్యంలో పనిచేసినప్పుడు కోటకి కొన్నిసార్లు వెళ్లాను, కాని ఎప్పుడూ మహారాజు దర్శనం కాలేదు. అందుచేత ఆయనని చూడడం అదే మొదటిసారి. రేఖలు పరిశీలించి సాముద్రికం చెబుతారా? అందులో ప్రత్యేక నిపుణత సంపాదించాను అని నేననగానే ఆయన చెయ్యందించాడు. ఒక్క నిమిషం ఆలోచన నటించి, తమరు భోగపురుషులు, కళత్రం నష్టమైంది, ఏకైక పుత్రుడు, మీకు మించిన ప్రతిభాశాలి, కీర్తివంతుడూ కాగలడు. మీకు రాచకార్యములందుకాని, రాజ్య విస్తీర్ణములందుకాని కాంక్షలేదు. దేశం ఇప్పుడు అరాచకమై అల్లకల్లోలమై ఉండడంతో తమరిప్పుడు కొంత స్థిమితం తప్పి ఉన్నారు. మహారాజు విభ్రాంతుడై అదంతా నా పాండిత్యమే అని నమ్మాడు. దేశం అరాచకం కావడానికి కారణమేమిటి? యువరాజు తెలివిగా అడిగాడు. కొంతవరకు చోరబాధ, కొంత సైన్యాధిపతి అసక్తత, దేశంలో అశాంతికి కారణాలయ్యాయి. ఇలా ఎంతకాలముంటుంది? మహారాజు అడిగాడు. 1 ఏడాదికిలోపు, ఆ తరువాత అన్నీ చక్కబడగలవు. నియమిత వేళ దాటిపోతోందని నేను కంగారు పడుతుంటే మహారాజు, రండి, మీకు సేనాధిపతితో పరిచయం చేస్తాను అంటూ స్వయంగా నన్ను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్న తేజస్సింగు మందిరానికి తీసుకువెళ్లాడు. తేజస్సింగు తన మందిరం చుట్టూ చేయించిన బందోబస్తుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అడుగుకొక యుద్ధభటుడు, భటునికి 2 కత్తులు, ఈగ కూడా లోపలికి చొరబడడానికి వీలులేనంత కట్టుదిట్టంగా ఉందక్కడ. నన్ను ప్రత్యేక మార్గం ద్వారా తీసుకువెళ్లారు. కత్తిపట్టుకున్న అంగరక్షకులు సుమారు 100 మంది మధ్య తేజస్సింగు కత్తిపట్టుకొని కూర్చున్నాడు. ఆ ఏర్పాట్లకు మహారాజు సైతం ఆశ్చర్యపోయాడు. తనకి నమస్కరించిన తేజస్సింగుని, ఈ దినం ఏమిటి విశేషం? రాజధానిలోని సైనిక దళాలన్నీ మన మందిరం చుట్టూ ప్రహరా ఉండడానికి కారణమేమిటి అని అడిగాడు మహారాజు. ప్రభూ, దీన్ని మీకు తరువాత మనవి చేసుకుంటాను. సరే, వీరు మలయాళదేశపు జ్యోతిష్య పండితులు. నా రేఖలు పరిశీలించి సాముద్రికం బహుచక్కగా చెప్పగలిగారని నీ దగ్గరకు తీసుకొచ్చాను. నువ్వు కూడా ముఖ్యమైన విషయాలు అడిగి తెలుసుకొని వీరికి తగిన రీతిన సత్కరించి పంపు అని నన్ను వదిలి వెళ్ళిపోతుంటే, మహారాజా, పరదేశుణ్ణి కనుక భయపడుతున్నాను. ఇంత బందోబస్తు, ఇన్ని విచ్చుకత్తుల పహరా దాటి నేను వెలుపలికి ఎలా పోగలను అని భయంగా అడిగాను. మహారాజు నవ్వి, నీకేమీ భయంలేదు. ఇదిగో, ఈ ముద్రికను దగ్గరుంచుకో. నిన్ను ఎవరూ అడ్డుపెట్టరు. నీ ఇష్టమొచ్చినప్పుడు సురక్షితంగా బయటకు పోవచ్చు అని తన వద్ద ఉన్న ముద్రికనియ్యగా నేను దానిని భద్రపలుచుకుని తేజస్సింగు వద్దకు వచ్చాను. అతను తన చేతిని నాకు అందించాడు. నాకు వ్యవధిలేదు, 5 నిమిషాలలో మీరు చెప్పగలిగింది చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఇప్పుడొక గొప్ప చిక్కులో చిక్కుకున్నారు. తేజస్సింగు తెల్లబోయాడు. మీకు ప్రాణభయం ఎంతమాత్రమూ లేదు, కాని మీరు ఏ శత్రువు గురించి ఇంత బందోబస్తు చేసుకొని జాగ్రత్తగా ఉన్నారో ఆ శత్రువు వచ్చే ఉన్నాడు, తన పని తాను నెరవేర్చుకునే ఉన్నాడు అని నేననేసరికి తేజస్సింగు రౌద్రాకారం దాల్చి కత్తి జులిపించుకుంటూ, ఆ వచ్చాడా? ఏది? ఎక్కడా? ఓరి ధీరమల్లు, నీ కంఠన్ని ఇప్పుడే నా కత్తికి ఎరవేస్తా అంటూ పరుగెత్తాడు. పట్టుకోండి, పట్టుకోండి, నరకం
అంటూ అతను గర్జిస్తూ సైనిక దళాల్లోకి ఉరికేసరికి మందిరంలో ఉన్నవారంతా అతని వెనకపడి బయటకు పోయారు. మందిరం ఖాళీ. నవరత్న ఖచితాలైన కొన్ని ఆభరణాలని, బంగారు నగలని 2 మూటలు కట్టి భవనం పైభాగానికి పోయి, భవనానికి వెనకతట్టున ఎందుకైనా మంచిదని యబానగర సిపాయిల దుస్తులలో సిద్ధంగా ఉంచిన నా అనుచరులకందేలా సమయం చూసి ఆ మూటలు విసిరాను. నేను నేర్పుగా ఒక గుర్రం మీద కురికాను. గుర్రం మీద నన్ను కాని, నా అనుచరులను కాని ఫాలాక్షుడు కూడా పట్టలేడు. అలాంటి ప్రత్యేక తర్బీదు పొందాం నేను, నా రౌతులు. నేను యబానగర సరిహద్దులు దాటిపోయాను. మందిరంలో వెలలేని ఆభరణాలు, ధనం అపహరించబడడం, తాము తిరిగి వచ్చేసరికి మందిరమంతా చిందరవందర కావడం, జ్యోతిష్య పండితుడు మాయమవడం, ఈ విపరీతాలు గురించి తేజస్సింగు, మహారాజు ఏమనుకుంటున్నారో నేను నియమించిన గూఢచారులు తెలుసుకువచ్చారు. మందిరాన్ని దోచుకున్న సంగతి గమనించారు. అది ఏ విధంగా జరిగిందో మాత్రం ఊహించలేకపోయారు. జ్యోతిష్య పండితుడి విషయంలో అనుమానమే తప్ప ఖచ్చితంగా తేల్చుకోలేకపోయారు. తేజస్సింగు అవివేకానికి, ఇంతవరకు నన్ను పట్టుకోలేకపోయిన అసమర్థతకి రాజు అతన్ని ముక్కచీవాట్లు వేశాడని, దేశమంతా అల్లకల్లోలమైపోతుంటే అన్ని వేల సైనిక దళాలు, అపరాధ పరిశోధక బృందమూ ఏం చేస్తున్నారని ముందుగా హెచ్చరించి మరీ పట్టపగలు తన మందిరాన్ని దోచుకున్నవాణ్ణి పట్టుకోలేకపోవడం పూర్తిగా చేతకానితనమని, మహారాజు, యువరాజు కూడా తేజస్సింగుని అనేక విధాలు నిందించారని, అందుకు పౌరుషపడి తేజస్సింగు నన్ను పట్టుకుందుకు తానే స్వయంగా బయలుదేరబోతున్నాడని, యువరాజు కూడా బయలుదేరవచ్చని గూఢచారులు తెలియజేయడంతో నేను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కలిగింది. మనమిప్పుడు కూర్చున్న ఈ పాకని, దీనికి సంబంధించిన రహస్య మందిరాన్ని ముందుగా సంరక్షించుకోవలసి ఉంది. ఎందుకంటే నేను దోచుకువచ్చిన ధనమంతా ఇక్కడే భద్రపరచబడి ఉంది. అందుచేత గుడిసెను తీసిపారేసి నేలలా అమర్చబడిన ఇనపరేకును మాత్రం ఈ ప్రకారమే ఉంచాను. పైన కొంత గడ్డి ఆకులు పడేస్తే ఇది నేలలాగే కనిపిస్తుంది కాని లోపల నా పాతాళమందిరమూ, సిబ్బందీ ఉన్నట్లు ఎవరికీ తెలియదు. రాజధానిలో ఉంటే ఎప్పటికప్పుడు శత్రువిశేషాలను తెలుసుకోవచ్చని నా నివాసం యబానగరం మార్చేసి అక్కడ చిన్న గాజుల దుకాణం ఒకటి పెట్టాను. నా వేషం నా వ్యాపారానికి సరిపడేటట్లు మార్చేశాను. గాజుల దుకాణమైతే మగవాడితో ఎటువంటి సంబంధమూ ఉండదు. నా దగ్గరికి మగవాడు వస్తే అనుమానించవచ్చు. ఇంతకాలము మా అమ్మకి చేసిన వాగ్దానం ప్రకారం భారానికొకసారి అపరంజిపల్లకు పోయి వారిని చూసి వారికవసరమైన ధనం ఇస్తూ వారి దరిద్రం పోగొట్టాను. నేను చేస్తున్న పని మా వాళ్లు ఎవరికీ తెలియదు. నా శిరస్సు ఖండించిన వారికి 1,00,000 వరహాలు. ఆనాడు నేను వడ్డీ వ్యాపారుణ్ణి రక్తాలు కారేలా కొట్టినందుకే అని వాళ్ల ఉద్దేశం. వారానికొకసారి వాళ్లని చూడడమే వాళ్లకి కావాల్సింది.